రిజల్ట్ అనాలిసిస్కి స్వాగతం. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో లార్జ్ క్యాప్ కంపెనీ అయినటువంటి నెస్లే యొక్క యాన్యువల్ రిజల్ట్స్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. నెస్లే కంపెనీ తన యొక్క యాన్యువల్ రిజల్ట్స్ని 24th ఏప్రిల్ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు తన యాన్యువల్ రిజల్ట్స్లో భాగంగా 10 రూపీస్ డివిడెండ్ కూడా షేర్ హోల్డర్స్ రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఫేస్ వాల్యూ 1 రూపీ ఉన్నటువంటి షేరు. నెస్లే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాల్యూస్ని ఇన్ మిలియన్స్లో చూపించడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్, రైట్ హ్యాండ్ సైడ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ చూసినప్పుడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇందులో 15% గ్రోత్ కనబడ్డది. 55,038 నుంచి 47,797 నుంచి 55,038గా పెరగడం జరిగింది. 15% గ్రోత్ కనబడుతుంది. టోటల్ ఇన్కంలో కూడా 15% గ్రోత్ రిపోర్ట్ చేయడం జరిగింది. 47,841 నుంచి 55,123కి పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 3.2% రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో గ్రోత్ కనబడ్డది. 2.9% టోటల్ ఇన్కంలో గ్రోత్ కనబడుతుంది. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ మనం అనాలిసిస్ చేసినప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఎక్స్పెన్సెస్ 11% పెరిగింది. 38,619 నుంచి 43,077కి రావడం జరిగింది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్లో చూసినప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ 4.68% గ్రోత్ నమోదు చేయడం జరిగింది. ఇక ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో దాదాపు 30% గ్రోత్ కనబడ్డది. 9,222 నుంచి 12,045కి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చేరుకున్నది. అదే ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 3.4% మాత్రమే మనకు గ్రోత్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం గమనిస్తే 27% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ కనబడుతుంది. 6,961 నుంచి 8,851కి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ పెరిగింది. అయితే అంత రేషియోలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ పెరగలేదు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కేవలం 3.7% మాత్రమే పెరిగింది. 31,962 నుంచి 33,145కి పెరగడం జరిగింది. ఇక ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ చూసినప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కొంత గ్రోత్ కనబడ్డది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా గ్రోత్ కనబడ్డది. అది 33 నుంచి 34 రూపీస్కు వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మార్కెట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.